గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా చోట్ల జలమయమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కందుకూరు ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఎత్తున తెల్లవారుజామునే దాదాపు 200 ఇళ్లకు పైగా ఇళ్లకి నీరు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన తెల్లవారుజామునే వచ్చి ఇక్కడ సంఘటనా స్థలంలో ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని ఏదైతే చిన్న పిల్లల్ని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడినప్పుడు? సార్ ఏంటి సార్ ఈ ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున వాటర్ రావడానికి ప్రధాన కారణం? మాకు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో మాకు సిపిఐ కాలనీ నియర్ ఈనాడు ఆఫీస్ దగ్గర నీళ్ళన్నీ మా ఇళ్లలోకి వచ్చాయి, మమ్మల్ని రెస్క్యూ చేయండి అని చెప్పి కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మాకు అనంతపురం ఫైర్ యూనిట్ ఇక్కడ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ చూసిన తర్వాత నీళ్లు దాదాపు 4 అడుగుల మేరకు పై వరకు నీళ్లు ఉండేవి. ఈ రోడ్డు మీద కూడా నీళ్లు ఇట్లా ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఆ సిచ్యుయేషన్లో మా వాళ్ళు తాళ్ళు, ఈ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ తీసుకెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే ముసలి వాళ్ళు రాలేనటువంటి ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళని, తర్వాత అదేవిధంగా చిన్నపిల్లల్ని కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యువకులందరినీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్కి వచ్చేయండి అని చెప్పడం వల్ల అందరూ కూడా సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. రాత్రి తెల్లవారుజామున వరకు కురిసిన వర్షాలు ఏవైతే గంగనేకుంట అదేవిధంగా జంగాలపల్లి ప్రాంతంలో కురిసినటువంటి వాటరు ఈ ఫీల్డ్స్ మీద పడి ఈ విధంగా అన్నీ కూడా ఈ కాలనీలోకి రావడం జరిగింది. ఈ కాలనీ పొడవునా ఇక్కడ దాదాపుగా 5-6 కల్వర్ట్స్ ఉన్నాయి. ఈ కల్వర్ట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోవడం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ ఇనండేట్ అయిపోయి ఇక్కడ నీళ్లు పైకి రావడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్పిన వెంబడే కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరికీ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇక్కడ జేసీబీలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్ రిలీఫ్గా వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం వల్ల ఇక్కడ రిలీఫ్ మెజర్స్ ఇవన్నీ కూడా మీకు చక్కగా జరుగుతున్నాయి. సార్ ముఖ్యంగా మీరు వచ్చిన సమయానికి ఒకవేళ కాస్త ఆలస్యం అంటే ఏమన్నా పరిస్థితులు వేరేగా ఉండేవా? ఎందుకంటే 4 అడుగులకు మించి వాటర్ వస్తుంది కాబట్టి అలా ఉండిపోయి ఉంటే కనుక ఆ నీళ్ళలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. చిన్నపిల్లలు దాదాపు ఇంతవరకు వాటర్ ఉండేది అనమాట. సో వాళ్ళకి ఏం కాకుండా ఇమ్మీడియట్గా అందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ముసలి వాళ్ళని ముఖ్యంగా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని జంతువులను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా గొర్రెలు ఉన్నాయి, దాదాపుగా 1000 గొర్రెలు కూడా. వాటిని కూడా ఆ సేఫ్ ప్లేస్కి ఎత్తు ప్రదేశంలోకి అక్కడ తోలుకొని అక్కడ ఉన్నారు వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా అక్కడ నుంచి తీసేయమని చెప్పాము. ఎక్కడైనా మళ్ళీ వస్తే అవి పుట్టుకొని పోయే ప్రమాదం ఉంది కాబట్టి. అప్రాక్సిమేట్గా మీకు ఎంత మేరకు నష్టం? ఎందుకంటే చాలామంది అందరూ ఆటోలు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, తిండి గింజలతో సహా మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ నష్టం ఎన్యూమరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందాక రోడ్డు మీదకి ఒక ఫ్రిడ్జ్ కూడా కొట్టుకొచ్చింది. సో అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ బియ్యం బస్తాలు, యుటెన్సిల్స్ అన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. చూడవచ్చు ఇక్కడికి చేరుకున్నాడు. నీరుతో చాలా రాత్రి తెల్లవారుజామునే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో తెల్లవారుజామునే మేము ఇక్కడికి వచ్చి మా రెస్క్యూ టీం కూడా మొత్తం చిన్న పిల్లల్ని ముఖ్యంగా ముసలి వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. అందులోనూ ముఖ్యంగా కాస్త ఆలస్యం అయితే, ఎందుకంటే చిన్న పిల్లలు ఉండే పరిస్థితిగా ఊరి బయట కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఇవ్వకుండా, ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఇక్కడ మేము మాకు మెజర్మెంట్స్ తీసుకొని ఇమ్మీడియట్గా మా టీం అనేది వర్క్ చేసిందని చెప్పేసి జిల్లా ఫైర్ ఆఫీసర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలామందికి చూడవచ్చు ఇక్కడ టిఫిన్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మధ్యాహ్నం కూడా వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని ఒకవైపు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాటు చేశామని ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి ఇంట్లోకి అయితే మాత్రం ప్రతి ఒక్కరికి దాదాపు ఏది తిండి గింజలు ఏంటివి మాకు మిగలకుండా పోయాయి. కాబట్టి మేము ఏదో కూలికి వెళ్ళే పరిస్థితులు అని చెప్పేసి ఇక్కడ చాలామంది వాపోతున్నటువంటి నేపథ్యంలో మరి వీరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఒకవైపు వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ వాటర్ని ఇక్కడ నుంచి పంపించే విధంగా చర్యలు చేపట్టేందుకు జేసీబీలతో కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి మరి ఎంతసేపటికి వాటర్ క్లియర్ అవుతాయి. ముఖ్యంగా వీళ్ళు ఇళ్లలోకి వెళ్ళాలి అంటే ఇంకా కనీసం 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అందులో ఇక్కడ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే నీరన్నీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీరికి తగు చర్యలు మెడికల్ సిబ్బందితో సహా అన్ని తగు చర్యలు తీసుకుంటామని ఒక అధికారులు వెల్లడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి
ఇక్కడ అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇంకా 2-3 రోజులు వీరికి ఇక్కడ నుంచి వాటర్ పంప్ చేయడానికి, పూర్తి క్లియర్ చేయడానికి ఇబ్బంది 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా తర్వాత బురద ఇటువంటివన్నీ ఉంటాయి, ఇళ్లలో సామాన్లు అన్ని క్లీన్ చేసుకోవాలని ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వారికి ఏదైతే ఉన్నాయో వ్యాధులు ప్రబలకుండా కూడా తగు చర్యలు కూడా చేపడతామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనేడు, RTV. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.